దర్శకుడు అనిల్ రావుపుడి బాక్స్ ఆఫీస్ వద్ద వరుస విజయాలతో సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ అయ్యాయి. ప్రస్తుతం ఉన్న సీనియర్ హీరోల్లో ఒక నాగార్జున తప్పితే చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్లతో సూపర్ హిట్ సినిమాలు చేశారు. రీసెంట్ గా సంక్రాంతికి వచ్చిన మెగాస్టార్ మనశంకర్ వరప్రసాద్ గారు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకుంది. గత సంక్రాంతికి వెంకటేష్ తో సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన అనిల్ ఈసారి మెగాస్టార్ తో మెగా హిట్ అందుకున్నారు. ఈ రెండు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ 300 కోట్ల కలెక్షన్లు రాబట్టిన దర్శకుడుగా రీజనల్ రేంజ్ లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. దీంతో అనిల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో ఉంటుందా అని అంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో వెంకటేష్ తో సినిమా ఉంటుందని వార్తలు వస్తుండగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కూడా ఓ సినిమా చేయబోతున్నట్లుగా టాక్ నడుస్తుంది. దిల్ రాజుకు పవన్ డేట్స్ ఇవ్వడంతో అనిల్ డైరెక్షన్ లోనే ఆ సినిమా ఉంటుందని అంటున్నారు. దీంతో ఇద్దరిలో ఎవరితో సినిమా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ ఇద్దరిలో ఎవరితో సినిమా చేసినా వచ్చే సంక్రాంతికి మరో బ్లాక్ బస్టర్ మాత్రం ఖాయం. అయితే సంక్రాంతికి వస్తున్న సినిమాకు సీక్వెల్ మాత్రం ఆల్మోస్ట్ ఫిక్స్ అయినట్లుగా చెప్తున్నారు. ఇందులో వెంకటేష్ హీరో కాబట్టి పవన్ తో ఏమైనా గెస్ట్ రోల్ ప్లాన్ చేస్తారా అనే చర్చ కూడా మొదలైంది. పవన్ వెంకీ మధ్య మంచి సన్నిహిత్యం ఉంది. గతంలో గోపాల గోపాల అనే సినిమాలో కలిసి నటించారు. చిరంజీవి సినిమాలో వెంకీ గెస్ట్ రోల్ తో మ్యాజిక్ చేసిన అనిల్ పవర్ స్టార్ తో అంతకు మించిన ప్లాన్ చేసే అవకాశాలు లేకపోలేదు.